వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. సో మనము ఈరోజు వచ్చేవాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి వివిధ రకాల జాబ్ నోటిఫికేషన్లో భాగంగా పడేటటువంటి ఈ యొక్క జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మనం కెమిస్ట్రీ సబ్జెక్ట్కి సంబంధించి స్పెషల్గా మనకి బిట్స్ అయితే రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ప్రతి టాపిక్ నుంచి మనం కూడా కొన్ని బిట్స్ అయితే ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాక్సిమం వీటి నుంచి అయితే మనం బిట్ ఎక్స్పెక్ట్ చేసేయడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యొక్క ఏపీపీఎస్సికి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టెట్కి సంబంధించి డిఎస్సికి రాబోతున్నటువంటి డిఎస్సికి ఎస్ఐ కానిస్టేబుల్స్, ఇంకా అదేవిధంగా గ్రూప్ డి ఆర్ఆర్బికి సంబంధించి ఈ యొక్క బిట్స్ అయితే చాలా యూస్ఫుల్గా ఉన్నాయన్నమాట మనకి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ముందుగా కాల్షియం అనమాట, కాల్షియం కార్బోనేట్. దీని యొక్క ఫార్ములా వచ్చేవాటికి CaCO3. బిట్ రూపం అనేది ఏ విధంగా ఉంటుందంటే కాల్షియం కార్బోనేట్ అంటూ ఈ యొక్క సింబల్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. CaCO3 ఇట్లా కింద ఆప్షన్స్. అదేవిధంగా దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అయితే ఏ విధంగా ఉంటుందంటూ 4 ఆప్షన్స్ అయితే ఇస్తారనమాట. సున్నప్రాయ అనమాట దీనికి సంబంధించి. వాట్ ఈజ్ దిస్ యూజెస్, ఈ యొక్క కాల్షియం కార్బోనేట్ యొక్క ఉపయోగాలు ఏంటి అని కూడా ఏదో ఒక ఆప్షన్లో 4 ఇస్తారనమాట. ఒకటి రైట్ ఆన్సర్ ఉంటుంది, మిగతావి రాంగ్ ఆన్సర్ ఉంటాయి అన్నమాట. సో మనం కరెక్ట్ ఆన్సర్ని టిక్ చేయాలి. సో దీన్ని వెయిట్ చేస్తే సున్నం లభిస్తుంది అనమాట. అదేవిధంగా కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్, ఇది వచ్చేవాటికి తడి సున్నం అంటారు దీన్ని. ఇది గోడలకు సున్నం, ప్లాస్టర్ల తయారీకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సోడియం థయోసల్ఫైడ్ Na2S2O3, ఇది దీన్ని హైపో అంటారనమాట. ఇది యూజెస్ వచ్చేటికి ఫోటోగ్రఫీలో దీన్ని ఉపయోగిస్తారు. ఇంపార్టెంట్ అనమాట ఈ బిట్, మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. నెక్స్ట్ ఇథైన్ C2H2, దీన్ని ఎసిటిలీన్ అంటారనమాట. సో ఇది వచ్చేటికి ఆక్సీ అసిటలీస్ వెల్డింగ్లో యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ మీథేన్ CH4, దీన్ని మార్ష్ వాయువు అంటారు, ఇంపార్టెంట్ ఇంధనం అనమాట ఇదొకటి. సో నెక్స్ట్ వచ్చేటి కాల్షియం ఫాస్ఫేట్ Ca3PO4 ట్వైస్ అనమాట. ఇది వచ్చేవారికి సూపర్ ఫాస్ఫేట్ అంటారు, ఆఫ్ టైమ్ ఎరువుల్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ గంధకామ్లం H2SO4, సో ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అంటారు, ఆమ్లాల రాజు అంటారనమాట. సో ఘటాలలో బ్యాటరీస్ వీటిలో ఉపయోగిస్తారనమాట. అదేవిధంగా కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ CaSO4 2H2O, జిప్సమ్ అనమాట ఇది. సో జిప్సమ్ ఫార్ములా అండి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో సిమెంట్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటారో అదేవిధంగా క్షార భూముల్లో ఇది ఎక్కువగా మనకి లభ్యమవుతుందన్నమాట. నెక్స్ట్ కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ CaSO4 ఆఫ్ H2O, దీన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు, బొమ్మలు, విగ్రహాల తయారీ, విరిగిన ఎముకలు కట్టడానికి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH ట్వైస్, దీన్ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారనమాట. దీన్ని షుగర్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ సోడియం క్లోరైడ్ NaCl, ఇది వచ్చేవాటికి రాతి ఉప్పు, సాధారణ ఉప్పు దీని నుండి అయితే మనకి లభిస్తుందన్నమాట. నెక్స్ట్ మెర్క్యూరీ పాదరసం Hg అనమాట, దీని సింబల్. కిక్ సిల్వర్ అంటారనమాట. ఇది వచ్చేవాటికి భారమితిలో థర్మామీటర్లో ఉపయోగిస్తారనమాట. సో మనకు వచ్చేప్పటికి సో నెక్స్ట్ వచ్చేటి కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్ మిశ్రమం CO+H2, దీన్ని వాటర్ గ్యాస్ అంటారనమాట, ఇది ఫ్యూయల్. నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్ నైట్రోజన్ మిశ్రమం CO+N2, దీన్ని ప్రొడ్యూసర్ గ్యాస్ అంటారు, ఇది కూడా ఫ్యూయల్ అనమాట. నెక్స్ట్ సోడియం టెట్రాబోరేట్ Na2B4O7 10H2O, దీన్ని బొరాక్స్ అంటారనమాట. ఇది వచ్చేవారికి నీటిని శుభ్రపరచుట, యాంటీసెప్టిక్గా యూజ్ చేస్తారు. ఇది కూడా ఎగ్జామ్స్లో మనకి అడగడం జరిగిందనమాట. నెక్స్ట్ 30% హైడ్రోజన్ పెరాక్సైడ్ H2O2, ఇది వచ్చేప్పటికి పెరహైడ్రాల్, యాంటీసెప్టిక్ టూత్పేస్ట్లలో మౌత్ వాష్గా వాడతారనమాట. నెక్స్ట్ సుక్రోజ్ C12H22O11, ఇది ఒక షుగర్ అనమాట. నెక్స్ట్ సోడియం బైకార్బోనేట్ NaHCO3, ఇది బేకింగ్ సోడా, తినే సోడా అంటారు. వీటిని బీడ్స్, బ్రెడ్లలో ఉపయోగిస్తారనమాట.
నెక్స్ట్ వచ్చేటికి సోడియం కార్బోనేట్ Na2CO3, దీన్ని చాకలి సోడా అంటారనమాట. ఇవి వచ్చేటికి బట్టలు ఉతుటకు సబ్బుల తయారీలో దీన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ నత్రిక ఆమ్లం HNO3 ఆక్వా ఫార్టిస్ట్, ఇది వచ్చేటికి బలమైన ఆమ్లం అనమాట. ఆక్వారీజియా తయారీకి యూజ్ చేస్తారు. నెక్స్ట్ సాల్ట్ సొల్యూషన్, ఇది వచ్చేటికి బ్రెయిన్ ద్రావణం అంటారనమాట. నెక్స్ట్ అనార్థ కాఫర్ సల్ఫేట్ CuSO4, ఇది వచ్చేవాడికి బ్లూ విట్రియోల్ అంటారనమాట. నెక్స్ట్ స్టెరాయిడ్ సమ్మేళనం కొలెస్ట్రాల్, మనుషులలో జంతువుల్లో మాత్రమే ఉండు గుండె జబ్బు కారణం ఇదనమాట కొలెస్ట్రాల్. నెక్స్ట్ డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథెన్ DDT, చాలా ఇంపార్టెంట్ ఇది, క్రిమి సంహారణ ఇది. నెక్స్ట్ మెగ్నీషియం సల్ఫేట్ MgSO4 7H2, దీన్నే ఎప్సమ్ లవణం అంటారనమాట. ఇది వచ్చేవాటికి మందుల తయారీ ఉపయోగించేటువంటి ఈ యొక్క సీసాలు చేయడానికైతే యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఈథీన్ C2H4 ఇథిలీన్, ప్లాస్టిక్ తయారీలో ఫలాలను కృత్రిమంగా పండించడానికైతే ఆర్టిఫిషియల్ రిపైనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అనమాట, దీంట్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ ట్రైక్లోరో నైట్రోమీథేన్ CCl3NO2, దీన్నే బాష్పవాయువు అంటారనమాట, వాయు గోళాలలో యూజ్ చేస్తారు. నెక్స్ట్ 95% ఇథనాల్, వీటిని రెక్టిఫైడ్ స్పిరిట్ అంటారనమాట. 100% ఆల్కహాల్ని అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటారనమాట. నెక్స్ట్ రెటినోల్ విటమిన్ A, పొటాషియం అల్యూమినియం సల్ఫేట్, దీన్ని ఆలం K2Al2SO4, ఇది బురద నీటిని క్లీన్ చేయటకు యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ జింక్ ఫాస్ఫైడ్ Zn3P2, ఇది వచ్చేటికి మందులు ర్యాట్ పాయిజన్ లాగా ఇది యూజ్ చేయద్దు అనమాట, చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మనకి అడగడం జరిగింది. నెక్స్ట్ మెగ్నీషియం కార్బోనేట్ MgCO3, ఇది టూత్ పేస్ట్ తయారీలో యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇథైల్ ఎసిటోన్ నెయిల్ పాలిష్ రిమూవర్ అనమాట. నవ్వు పుట్టించే వాయువు, ఇది వచ్చేటికి నైట్రస్ ఆక్సైడ్ N2O, సోడా గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ CO2. ఈ విధంగా మనకి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఇవి ప్రతి ఎగ్జామ్లో మ్యాక్సిమం ఒక్కొక్కసారి టచ్ అయిన బిట్లు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫాలో అవ్వండి, చదవండి. ఈ యొక్క ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీకు కావాలనుకుంటే, నెక్స్ట్ టైం ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే ముందుగా మన ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.